రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు అందరం కలిసి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు మనం కలిసి చూద్దాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. 7వ అధ్యాయము రోమీలకు 7వ అధ్యాయము 24 వచనం కూడా అందరం కలిసి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24 వచనంలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణంకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. ప్రార్థన. ప్రేమల తండ్రి, మీ ప్రార్థనలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిత్యత్వంలో మా కొరకు మీరు పరలోకం యొక్క స్వాస్థ్యానికి మమ్మల్ని భూలోకంలో వారసులుగా చేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ కుమారత్వంలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చినందులకై స్తోత్రములు. మీ ఆత్మచేత మమ్మల్ని ముద్రించినందులకై స్తోత్రములు. మీ యొక్క కృపా కనికర మహదైశ్వర్యములో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు అనుగ్రహిస్తున్న కూడికలకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ సన్నిధిలోనికి తిరిగి ఎప్పుడొచ్చినా విసుగు చెందే దేవుడు కాదు. అందును బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం ప్రభుదినంలో మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి స్తోత్రములు. మా జిహ్వాఫలము, మా ఆత్మ బలి అర్పించడానికి మీ సన్నిధిలోనికి ఆత్మీయమైన బలులను బలిపీఠం మీద సమర్పించడానికి రోమా 12:1-2 ప్రకారం సజీవ యాగముగా మేము సమర్పించుకోవడానికి, సాగిలపడి ఆరాధించడానికి మీరు అనుగ్రహించిన చక్కటి అవకాశం బట్టి, సన్నిధి సహవాసం బట్టి స్తోత్రములు. పరలోకపు మన్నాతో మమ్మల్ని తృప్తిపరిచి మీ యొక్క శరీరంలోను మీ రక్తంలోను పాలు పొందడానికి మీరు మాకు అనుగ్రహించిన ఆధిక్యతకై శ్లాఘతకై మిమ్మల్ని కొనియాడుతూ గణపరుస్తున్నాం. పిల్లల మధ్య కూడా జరిగిన పరిచర్య మీద ముద్ర వేయము, నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వార కార్యక్రమాలు కూడా దీవెనకరంగా చేయండి. సంఘాన్ని జీవంతో నింపండి. సంఘములో కావలసినటువంటి ఆత్మీయమైన నదీ ప్రవాహము ప్రవహించినట్లు మీరే సహాయం చేయని ప్రార్థిస్తున్నాం. నీ ప్రియబిడ్డలు తిరిగి రావడానికి మీరు అనుగ్రహించిన కృపకై స్తోత్రములు. కొద్ది నిమిషములు మీ సన్నిధిని అనుభవించినట్లు మాకు కూడా కావాల్సిన కృప అనుగ్రహించు. నీ అభిషేకాన్ని కోరుతున్నాను. నా గొంతుకను, నా పెదవుల మీద, ప్రభువా నా నాలుక మీద మీ ప్రతిష్టాభిషేక తైలముతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. దూరం నుండి దగ్గర నుండి వింటున్న వారిలో మీ కార్యం లోతుగా జరిగించు. మెట్టుకు మా సమయం దీవెనకరంగా చేయమని క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రోమీలకు రాస్తూ 7వ అధ్యాయం 24 వచనంలో ఈ భక్తుడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. ఈయనకుండే ఒక బాధ ఏంటంటే శరీరము, మరణమునకు లోనగు శరీరము. మానవునిలో 2 ఉన్నాయి, ఊపిరి, ఆత్మ ఉంది. గట్టిగా ముక్కు బిగించుకున్నాను అనుకోండి, ఏమవుతుంది? ఊపిరాడదు. ఊపిరాడకైతే ఏమైతే అది చనిపోదు. అది ప్రాణం పోతుంది. ప్రాణం పోయినాక శరీరంలో ఉండి ఆత్మ వేరైపోతుంది. శరీరంలో ఉండి ఆత్మ వేరైపోతుంది. ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది. మన్న అయినది వెనకటి వెళ్ళే మరలా భూమికి చేరను, మట్టికి చేరుతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గర వెళ్తాను. ఆత్మ ఖచ్చితంగా ఆన్సరబుల్ టు గాడ్. అవర్ స్పిరిట్ షుడ్ హ్యావ్ టు ఆన్సరబుల్ టు ఆల్ మైటీ. సర్వశక్తి అలా దేవునికి మన ఆత్మపై లెక్క చెప్తుంది. అందుకే పోయినాడు. మరి రెండోది ఏంది? మార్టల్ రిమైన్స్. మట్టి దేహం ఉంది ఇక్కడ కదా. ఈ 2 విడిపోతాయి. మట్టి ఈ దేహములో నుండి ఈ ఆత్మ ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. ఈ ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఇది అట్లా పడిపోతుంది, ఏం చేయలేదు, దేనికి పనికిరాదు కదా. దేనికి పనికిరాదు. పనికి రాకపోగా ఏం చేస్తాం? తొందరగా వకేట్ చేయాలనిపిస్తుంది. అంటే తొందరగా దాన్ని ఏం చేయాలా? పాతి పెట్టాలా. మట్టి పాటల బాణం చివరి పాట, మనిషి ఊపిరి కదా. ఊపిరి పోతే ప్రాణం పోయింది. కానీ ఆత్మ దేవుని దగ్గరికి పోతుంది. ప్రతి ఆత్మ దేవుని దగ్గరికి పోతుంది. ఈ ఆత్మ దేవుని దగ్గర వెళ్ళి
దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. మట్టి, నువ్వు మట్టే గనక, నువ్వు మన్ను గనక నువ్వు తిరిగి మన్నైపోతావు. కాబట్టి ఈ మట్టి దేహములో నుండి ఈ మానవుడు వెళ్ళిపోతాడు. ఇది ఒక గుడారము అన్నాడు. ఇదే రోమిలకు రాస్తూ, ఇదే కొరింథీయులకు రాస్తూ పోస్తున్న పౌలు అన్నాడు. ఈ దేహాన్ని ఏమన్నాడు? గుడారం. ఈ గుడారం ఏమైపోతుంది? శిథిలమైపోతుంది. ఇల్లు కడతాం, ఎంతకాలం ఉంటుంది, తర్వాత ఏమవుతుంది? అది శిథిలమైపోతుంది, కూలిపోద్ది, పాడైపోద్ది. అట్లా ఈ దేహం కూడా ఇది మర్త్యమైపోతుంది. ఇంకొక లోకం ఉంది, ఇమ్మార్టల్, అమర్త్యమైంది. మనం మర్త్యమైపోతాం. దేవుడు అమరుడు, దేవునికి మరణం లేదు. గాడ్ ఇస్ ఇమ్మార్టల్, అమరుడు. మనము మర్త్యమైపోతాం. మన దేహం మనం మరణిస్తాం. దేవునికి మరణం లేదు. యుగ యుగములు, నిన్న నేడు యుగములు ఒక్కటే రీతిగా, నెవర్ చేంజింగ్ గాడ్, నెవర్ ఫీలింగ్ గాడ్. ఎన్నడూ మారని దేవుడు, మాట తప్పని దేవుడు. ఈ భక్తుని యొక్క బాధ ఏంటంటే, ఈ దౌర్భాగ్యకరమైనటువంటి మరణమునకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అనగా, శరీరము ఆత్మ రెండు కొట్టకలాడుతూ ఉన్నాయి. ఆత్మ దేవుని కొరకు ఆరాటపడతా ఉంటే, ఈ శరీరము ఖానా పీనా జల్సా కర్ణ అంటే తినడం, త్రాగడం, సుఖించుము అని శరీరం చెప్తా ఉంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలని. ఈ రెండింటి మధ్య ఇరుకుని ఉన్నాడు ఈ దైవజనుడు. ఈ రెండింటి మధ్య ఇరుకునమన్నాడు. ఈ రెండింటి మధ్యలో తను పోరాడుతూ ఉన్నాడు. కింది వచనంలో అంటాడు, 25వ వచనంలో, మనస్సు విషయంలో దైవ నియమము, మధ్యలో చదువుతున్నాను, కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. రెండు నియమాలు ఉన్నాయి ఈయనలో. ఒక నియమం ద లా ఆఫ్ స్పిరిట్, ద లా ఆఫ్ గాడ్, మా దైవ నియమము. రెండవ ద లా ఆఫ్ సిన్, పాప నియమము కదా. చదువుకునే వాళ్ళకి కొంచెం బాగా అర్థమవుతుంది ఫిజిక్స్. ద లా ఆఫ్ మోషన్, ద లా ఆఫ్ గ్రావిటేషన్ ఉంది. అంటే ఏందమ్మాయి ద లా ఆఫ్ గ్రావిటేషన్ అంటే? భూమికి ఆకర్షణ శక్తి ఉంది. దట్ ఈస్ లా, అది నియమం. దాన్ని ఎవరు కాదనలేరు కదా. దీన్ని ఇట్లా పైకి వేస్తే ఏమైంది? అది కింద పడింది. ఎందుకు? దానికి భూమి ఆకర్షణ శక్తి ఉంది. ద లా ఆఫ్ గ్రావిటేషన్ అంటాడు దాన్ని సైన్స్లో, ఫిజిక్స్లో. దానికి ఆ నియమం ఏంటంటే, ఏది పైకి వేసినా కింద పడుతుంది. అంటే భూమికి ఏముంది? గురుత్వాకర్షణ శక్తి ఉంది. అట్లాగానే మానవుల్లో రెండు నియమాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఏమంటున్నాడు? దైవ నియమము, రెండవది పాప నియమము. ఈ రెండిటిలో దాసుడనై ఉన్నాను, బయటికి రాలేకుండా. రెండు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఉదాహరణ చెప్తాను. దైవ నియమం అంటది బేతేల్లో ప్రార్థన మందిరము, బేతేల్లో మందిరంలో వాక్యం ఉంది, పో అంటది. ఏది? దైవ నియమం. పాప నియమం ఏమంటది? గోరెంటాకు అరిటాకు సినిమా వచ్చింది, ఎక్కడ సీరియల్, అది చూడు అంటది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య పోరాటం ఉంటుంది అన్న కదా. ఇది పోరాటం. ఆత్మ ఏమంటది? మందిరాన్ని బో, వాక్యం విను అంటది. ఈ శరీరం ఏమంటది? టీవీ చూడు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య పోరాటం జరుగుతుంటారు. రెజ్లింగ్ అంటారు దీన్ని. పోరాడుతూ ఉంటాయి ఈ రెండు పోరాడుతూ ఉంటాయి. ఒకటి గెలుస్తుంది, ఏదైనా ఒకటే. రెండు గెలవవు. గెలుస్తాయా? ఏం చేయాలా? ఆయన ఏమంటాడు? ఈ రెండింటి మధ్య ఇరుకునబడి ఉన్నాను అంటాడు. ఇట్టి దౌర్భాగ్యకయ్యో అరుస్తానన్నాడు, విలపిస్తా ఉన్నాడు. ఇట్టి దౌర్భాగ్యకరమైన శరీరం నుండి నన్ను ఎవడు, హు విల్ డెలివర్ మీ, నన్ను ఎవరు విడిపిస్తారు? పోరాడుతూ ఉన్నాడు ఈయన. ఇంకా కింద చదివినాం మనం 8వ అధ్యాయంలో. శరీరానుసారులు, ఆత్మానుసారులు. స్పిరిచువల్ పర్సన్, కార్నల్ పర్సన్. ఇంకో విధంగా చెప్తాను. ఆత్మ సంబంధమైన విశ్వాసి, శరీర సంబంధమైన విశ్వాసి. అర్థమైందా? ఆత్మ సంబంధమైన విశ్వాసులు ఏం చేస్తారంటే, మందిరం కట్టాలా, ప్రార్థన చేయండి అని అంటారు. ఆత్మానుసారులు.
ఆత్మ సంబంధమైన విశ్వాసులు. శరీర సంబంధమైన విశ్వాసులు ఏమంటారంటే మనం పట్టి కట్టి అందరి దగ్గర పోయి అడుగుకొని తెచ్చుకొని కట్టుకుందామని అంటారు. ఇద్దరు విశ్వాసులే, ఇద్దరికి బైబిలే. అర్థమైందా? ఇక్కడ ఈ పోరాటం ఉంటుంది. అన్నా మన ప్రత్యక్షత అది కాదు, మనం ప్రార్థన చేస్తాం, ప్రభు ఎవరికి భారం ఇస్తే వాళ్ళు తెచ్చిస్తారు, దాని ద్వారా మనం కట్టబడదాం. ఇది ఆత్మీయ యొక్క స్థితి. శరీరానుసార్లు అంటే అది ఎప్పుడు కుదురుతుంది అన్న, అది ఇప్పుడు పని. ఏం చేస్తాం? ఒక ప్రింట్అవుట్ చేస్తాం, ఒకటి మంచిగా ప్రింట్ చేసి ఒక్కొక్కరి ఇంట్లోకి పోదాం, చందా అడుగుదాం. ఇది ఈ రెండింటి మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది. ఇది చచ్చేంత వరకు ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది? చచ్చేంత వరకు. ప్రతి విశ్వాసి చివరి క్షణం వరకు రెండు పోరాడుతూ ఉంటాయి. ఈ రెండు పోరాటం జరిగి ఏదో ఒకటి గెలుస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి గెలుస్తూనే ఉంటుంది. దేనికి ఎక్కువ తిండి పెడితే అది మేపితే అదేమవుతుంది? బలమవుతుంది. దేనికి తిండి తక్కువ పెడితే అదేమవుతుంది? ఏమాయ్ నేను వెళ్ళిపోతున్నాను మా ఊరికి, మీరు దారిన మీరు పోండి అన్నారు నయోమి గారు ఓర్పాతో ఋతుతో. ఏమన్నారు వాళ్ళిద్దరు? చాయిస్ వాళ్ళకే, ఎన్నిక మీదే అమ్మాయి, ఇంకేం నాతో వచ్చి ఏం చేస్తారు మీరు, నాతో మీరు ఏం చేయలేరు, ఇంకా వెళ్ళిపోండి, మీ దారిన మీరు, నా దారి నాదే, పోదామని చెప్పేసి బయలుదేరి చౌరస్తాలో వచ్చి నిలబన్నారు. చౌరస్తా అంటే 4 రోడ్ల కూడలి. అప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమా వెళ్ళిపోండి అంటే ఓర్పా ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. శరీర సంబంధంగా, లోక సంబంధంగా తన ఇచ్ఛ, తన కోరిక, తన ఆశ ఆ విధంగా వెళ్ళిపోయింది. రూతు అత్తతో వచ్చింది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీతోనే వస్తా. వీరిద్దరూ ఒకే ఇంటి కోడన్లు. ఒకరు ఆత్మానుసారంగా ఉన్నారు, ఒకరు శరీరానుసారంగా ఉన్నారు. వీళ్ళు లోకస్తులు కాదు. శరీరం అంటే ఈ శరీరం కాదు, ఈ భూలోక సంబంధమైన కోరికలను తీర్చుకునే దానికి పెట్టిన పేరే శరీర సంబంధమైనటువంటి వాళ్ళు. ప్రభుతో ఏకమై ప్రభు కార్యాల్లో ఉండేటువంటి వారికి పెట్టినటువంటి పేరే ఆత్మానుసారులు, స్పిరిచువల్ మ్యాన్. ఆత్మ సంబంధమైన మనుష్యుడు పెద్ద సబ్జెక్ట్ ఇది. కార్నల్ మ్యాన్ శరీర సంబంధమైనటువంటి మనస్సు. ఆత్మానుసారమైన మనస్సు జీవాన్ని కలిగిస్తుంది. కింద చదివితే మనకు అర్థమవుతుంది. శరీరానుసారమైన మనస్సు మనకేం కలిగిస్తుంది? మరణము తీసుకొని వస్తుంది. మరణం అంటే ఇక్కడ భౌతిక సంబంధమైన మరణం కాదు, ఆత్మ సంబంధమైన విషయంలో మనము జీవం లేని వారంగా ఉంటాం. జీవం లేని వారంగా ఉంటాం. ఇది చేయాలా, ఇది చేయకూడదు అనేటువంటి తారతమ్యం లేదు, ఉండదు. ఎందుకంటే ఆత్మ నిద్రపోతూ ఉంది. ఆత్మకు సెన్స్ లేదు. ఆత్మను మొద్దుబారేటట్టు చేసినాం. ఆత్మ మాట వినలే కాబట్టి కీప్ క్వైట్, నోర్ముసుకో. ఇప్పుడు శరీరం పనిచేస్తూ ఉంటుంది. నా కోరిక, నా ఇచ్ఛ, నా ప్రకారం నేను పోతా ఉంటాను. ఈ రెండింటి మధ్య పోరాడుతూ ఉన్నాడు ఈ దైవజనుడు. ఇది మనకు ఒక్కొక్కరికి ఉంది ఈ పోరాటం. ఈ పోరాటం, ఈ ఆరాటం మన ఇద్దరి ప్రతి ఒక్కొక్కరికి వారి వ్యక్తిగత జీవితంలో వారు పోరాడుతూ ఉన్నారు. కయ్యూను అర్పణ తీసుకొచ్చాడు, హేబేలు అర్పణ తీసుకొచ్చాడు. కయ్యూను అర్పణ శరీర సంబంధంగా ఉంది, దైవ నియమం లేదు. అదే అక్కడ రాయబడి చూడండి 25వ వచనంలో, నేను దైవ నియమమునకును పాప నియమమునకును, మనస్సు విషయంలో దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమము. శరీర విషయంలో నేను పాప నియమం కలిగి ఉంటే ఆత్మ బలహీనంగా ఉంటుంది కానీ ఎక్కడ ఉంటుంది? బలహీనంగా ఉంటుంది, పని చేయదు నాలో. ఎప్పుడైతే శరీరాన్ని నేను తక్కువ పెడిస్తానో, ఆత్మకు నేను ప్రాధాన్యత ఇచ్చి ప్రార్థన ద్వారా కనిపెడతానో ఆత్మ వర్ధిల్లుతుంది. ఆత్మ వర్ధిల్లుతూ ఉంటే శరీరము కృంగిపోతా, కృషిస్తుంది. ఇది చావదు, కృషిస్తుంది, నశిస్తుంది, లేదా బలహీనపడతా ఉంటుంది కానీ పనికి రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఆత్మ పనిచేస్తుంది. ఈ పోరాటంలో మనమే పోరాడుతూ ఉన్నాం. బయటోని పరిస్థితి ఏంది? బయటోడంటే మారు మనసు పొందని వారు, వాళ్ళని గురించి మాట్లాడుతున్నాను. ఇంత దౌర్భాగ్యుడని నేను, ఇట్టి మరణానికి లోనగు శరీరము నుండి నేను వెళ్ళిపోవాలనుకుంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ శరీరం నుండి నేను వెళ్ళిపోవాలా.
ఈ నియమం నన్ను పట్టి పోరాడుతూ ఉంది, చెరపట్టి లోపరుచుకుంటా ఉంది నన్ను. కాబట్టి దీని నుండి బయటకు రావాలి. నేను బయటకు వచ్చి ఆత్మ నియమం ప్రకారం, ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, ఆత్మానుసారంగా. ప్రతి సంఘంలో వీళ్ళిద్దరు ఉంటారు. ఎవరు? శరీరానుసారులు ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది. ఈ పోరాటంలో ఒక్కరే గెలుస్తారు. యుద్ధంలో రెండు గెలవవు. గెలుస్తాయా? లేదు, ఒకటే గెలుస్తుంది. ఈ దైవ నియమం గెలిచిందనుకోండి, దైవికమైన వాతావరణంలో పోతాం. ఒకవేళ శరీరానుసారులు గెలిచారనుకోండి, అంత శరీరంలోనే పోతూ ఉంటుంది. శరీరము, లోకము, లోక ఇచ్చలు, ద స్పిరిట్ ఆఫ్ వరల్డ్, లౌకికాత్మ పనిచేస్తుంది. ద స్పిరిట్ ఆఫ్ హెవెన్, పరలోక ఆత్మ ఉండదు. కార్యాలు ఒకటే, పనిచేసే తీరు విధానం వేరుగుంటుంది. ఆత్మానుసారంగా పనిచేస్తే ఆత్మలు సంఘంలో చేర్చబడతాయి. సంఘము జీవంగా ఉంటుంది, ఉజ్జీవంగా ఉంటుంది. శరీరానుసారంగా ఉంటే ఆత్మలు రావు, ఎండిపోయిన స్థితి ఉంటుంది, ఉన్న వాళ్ళతో సర్దుకోవడం, లేకుంటే డబ్బు మీద ఆధారపడడం. అర్థమైంది? ఆత్మ నియమము, దైవమైన నియమం రెండు పనిచేస్తూ ఉంటాయి. ఈ రెండు పనిచేసినప్పుడు ప్రార్థన ద్వారా ఒకటి గెలుస్తుంది, ఒకటి ఓడిపోతుంది. 5 రూపాయలతో కాన్వకేషన్ మొదలుపెట్టినటువంటి భక్సింగ్ గారు 5 రూపాయలు ఉందంట. కాన్వకేషన్ మొదలు పెట్టాలా నవంబర్ మాసంలో. ఏం చేయాలా? అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అద్భుతమైన విధానంలో కార్యాలు జరుగుతూ వచ్చినాయి, ఎవరిది లేకుండా. అర్థమైందా? శరీరానుసార్లు ఏం చేస్తారు? పలానా ఆమె 50 కేజీలు బియ్యం మూట ఇచ్చింది. అర్థమైందా? పలానా ఆయన ఫ్యాన్ ఇచ్చాడు, ఆయన ఫ్యాన్ మీద ఆయన పేరు. ఏంది ఇది? చెప్పుకోవడం శరీర సంబంధమైంది. ఆత్మ సంబంధమైంది దేవుడిచ్చినాడు అంతే. పేరులే, ఊరులే. ఈ నుంచి ఈ మధ్య మన పుల్పిటాల మీద కూడా ఈ పేర్లు చెప్తున్నారు. ఏమని? లెట్రిన్లు నువ్వు గడుగు, బాత్రూమ్ నువ్వు గడుగు, సాపలు నువ్వేయి. ఎక్కడ నేర్చుకున్నారు ఇది? మీరే కాదు, సంఘాలు ఇప్పుడు అన్నీ నేర్చుకున్నాయి. ఈ పుల్పిటలు ఉండేది అందుకేనా? ఈయన చెప్పడానికే. మా సంఘంలో లేవు ఇవన్నీ. జరిగిపోతూ ఉంటాయి అవే, అదంతా అవే జరిగిపోతూ ఉంటాయి అంతే. ఇక్కడ చెప్పడం అంటే డ్యూటీ కదా, డ్యూటీలు అన్నమాట. మా దగ్గర డ్యూటీలు లేవు ఇప్పటికి కూడా. ఈ చెప్పేదేలే, పలానా పని ఏం పని చేసేదిలే. అవన్నీ పొద్దున్నే, ఆదివారం పొద్దున్నే జరిగిపోతూ ఉంటాయి. చేపలు వేసేవాళ్ళు ఉంటారు, కూరగాయలు తెచ్చేవాళ్ళు, వంట చేసేవాళ్ళు, అన్నీ చక్కగా జరిగిపోతూ ఉంటాయి. అర్థమైంది? అంటే దైవికమైన నియమం ఉన్నప్పుడు శిలువ కార్యం జరుగుతుంది. శిలువ కార్యం జరిగినప్పుడు కార్యాలు ఎంతకవే జరిగిపోతూ ఉంటాయి. శిలువ కార్యం ఎప్పుడైతే జరుగుతుందో సంఘంలో, ఇక్కడ అందరూ ఒకటే. బయటికి పోతే ఆయన క్యాడర్ వేరు, నా క్యాడర్ వేరు కదండి. కానీ సంఘంలోకి వస్తే ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరంలో అందరూ ఒకటే. ఈ తాత్పర్యం ఎప్పుడు వస్తుందంటే ఆత్మీయమైన నియమం ఉన్నప్పుడు పనిచేస్తుంది. శరీరం పనిచేసేటప్పుడు నేను లెక్చరర్ను, నేనేంది బాత్రూమ్లో గడిగేది, నేనేంది కూరగాయలు తెచ్చేది, ఏం పనిచేస్తుంది అక్కడ? లోకం పనిచేస్తూ ఉంది, శరీరం పనిచేస్తూ ఉంది. ఆత్మ పనిచేసినప్పుడు ఇవన్నీ పోతాయి. ఎవరి కొద్ది వాళ్ళు ఏ పని చేస్తూ ఉంటారు. అంటే సిలువ కార్యం జరిగే కొద్దీ శరీరం పనిచేయదు. అందుకే ఈయన ఆత్మీయమైన జీవితంలో నియమం ఏం పెట్టుకుని తెలుసా? తన జీవితానికి అంత సెంట్రల్ పాయింట్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సిలువే. గలతీయులకు రాస్తుంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడినాను. ఎప్పుడు క్రీస్తు చచ్చిపోయింది, ఈయన కాలానికి క్రీస్తు కాలానికి ఎంత కాలం తేడా ఉంది? ఏమంటున్నాడు? ఐ హ్యావ్ బీన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో సిలువేయబడి ఉన్నాను. జీవించువాడనిక నేను కాదు, క్రీస్తుతో కూడా సిలువేయబడినాను. ఇక నువ్వు జీవించువాడు నేను కాను, క్రీస్తే నా ఎందుకు జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు శరీరం మందు జీవించుతున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవిస్తా ఉన్నాను. అర్థమైందా? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో, దురాశలతో సిలువేయబడి ఉన్నారు. ఆయన రెండు చెప్పాడు, సిలువ, రెండోది పునరుత్థాన శక్తి. ఈ రెండింటి ద్వారా పాప నియమము భూస్థాపితం చేయబడుతుంది. అర్థమైందా? కాబట్టి ఈ రెండు నియమాలు పనిచేస్తున్నాయి ప్రతి విశ్వాసలో. దైవ నియమము, పాప నియమము, ఆత్మ నియమము, సైతాన్ యొక్క నియమం పనిచేస్తాం. ఈ రెండింటి మధ్య ఇరుకునబడి ఉన్నాను ప్రభువా, నేను ఎవరు నన్ను నడిపిస్తారు?
కాబట్టి మన యొక్క ఆత్మ స్వభావము, శరీర స్వభావం చాలా ప్రాముఖ్యమైనది. లోతు శరీరానుసారుడు, అబ్రహాము ఆత్మానుసారుడు. లోతు వెలుచూపును బట్టి మైదానము, ఆ యొక్క తూర్పు ప్రాంతం యోర్దాను దేవుని నది, దేవుని తోట వలె ఉంది. హి చూసన్ ఇన్ ద అవుట్వర్డ్ అపియరెన్స్, బహిర్గతమైనటువంటి వెలుచూపును బట్టి ఆశించినాడు. దేవుడు అడిగినాడు, నీకేం కావాలా? అబ్రహాముతో మాట్లాడిన తర్వాత లోతు ఎన్నిక చేసుకుని వెళ్ళిపోయినాడు. లోతు లోకంలోనికి లోతుగా పోయినాడు. అర్థమైంది? అబ్రహాము, నీకేం కావాలా? అబ్రహాం అంత ధనికుడు ఇంకొకడు లేడు. వీళ్ళిద్దరు వేరైపోయినాకనే దేవుడు, మహిమగల దేవుడు ప్రత్యక్షమైనాడు అబ్రహాముకు. లోతున్నంత వరకు అబ్రహాముకు ప్రత్యక్షత లేదు. 11వ అధ్యాయం చివరి వచనంలో తెరహు చచ్చిపోతాడు. తెరహు ఎవరు? అబ్రహాము యొక్క నాయన. అబ్రాహాముగా మారుతాడు. 12వ అధ్యాయంలో అబ్రాహాము భూ సంబంధమైన వ్యక్తి, అబ్రహాము దేవుని సంబంధి. 11వ అధ్యాయం చివరి వచనంలో అబ్రాహాము తండ్రి తెరహు చనిపోయిన తర్వాత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు యెహోవా, నువ్వు లేచి నీ దేశంలో నుండి నీ బంధువులతో తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడైంటా. తెరహు చచ్చేంత వరకు అబ్రహాంతో దేవుడు మాట్లాడలేదు. ఇప్పుడు తెరహు చచ్చిపోయినాడు, దేవుడు మాట్లాడినాడు. దేవుడు మాట్లాడుతూ దేవుని యొక్క బయలుపరపులో వెళ్తుంటే ఇంకోడు ఉన్నాడు వెనకంబడి. ఎవడు? లోతు. వీళ్ళిద్దరికి కలహం వచ్చింది. లోతు కాపర్లకు, గొర్రెల కాపర్లకు, అబ్రహాం కాపర్లకు ఏమొచ్చింది? కలహం వచ్చింది. బాబు వద్దు నాయన, కలహం వద్దు, వీ షుడ్ హ్యావ్ టు డివైడ్, మనం వేరైపోదాం. నువ్వు తూర్పుకు వెళ్తే నేను పడమటికి వెళ్తా, నువ్వు పడమటికి వెళ్తే నేను తూర్పుకు వెళ్తా. తూర్పు వైపుగా చూశాడు లోతు. మైదానం బాగా పచ్చగా దేవుని తోట వలె ఉందని హీ చోజ్, ఎన్నిక చేసుకుని వెళ్ళిపోయినాడు. అబ్రహాము మిగిలినటువంటి ఆ యొక్క స్వాస్థ్యాన్ని తను తీసుకున్నాడు. అబ్రహామును దేవుడు గొప్ప జనముగా ఆశీర్వదించినాడు. లోతు లోక సంబంధమైన విశ్వాసి, లోక సంబంధమైన విశ్వాసి, శరీర సంబంధమైన విశ్వాసి, పాప నియమము కలిగిన విశ్వాసి లోతు. అబ్రహాము దైవికమైన నియమం కలిగిన వాడు, పరలోక సంబంధమైన నియమం కలిగిన వాడు. అబ్రహాము నుంచి హెబ్రీ పత్రికుడు రాస్తాడు భక్తుడు, దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడైనాడు, ఆ పునాదుల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. లోతునేటోడు సొదమ కాలిపోతా ఉంది. సొదమను నాశనం చేయడానికి వచ్చాడు దేవుని దూతలు. దేవుని దూతలు వచ్చారు. దేనికి? సొదమను నాశనం చేయడానికి. సొదమను నాశనం చేయడానికి దేవుని దూతలు పోతే ఆదికాండం 17వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం ఇంట్లో ఉన్నాడు. మీరే పోయి రాపండియా అన్నాడు. దేవుడు ఏం చేస్తారు? దూతలు మీరే పోయి రాపండి. ఎక్కడికి? సొదమకు. అబ్రహాం దగ్గర ఉన్నాడు 18వ అధ్యాయంలో దేవుడు. అంటే ఆత్మ నియమం గల వారి దగ్గర దేవుని నివాస స్థలము. శరీరానుసారుల దగ్గర, దైవికమైనటువంటి శరీరానుసారుల దగ్గర శరీర సంబంధమైనటువంటి కలహాలు, పెత్తనాలు, అధికారాలు ఉంటాయి. అందుకే ఆ యొక్క లోతు తను దేవుని దూతలు వచ్చేసరికి ఎక్కడున్నాడు? ఊరి గవిని బయట కూర్చోన్నాడు పెద్ద మనిషిగా. గుడారం వేసుకొని ఉన్నాడు, ఇల్లు కట్టుకొని ఉన్నాడు. లోతు ఇల్లు కట్టుకున్నాడు. అబ్రహాం గ్రేట్ మిలియనేర్ గుడారంలో ఉన్నాడు. ఇల్లు కట్టుకున్నాడు లోతు. ఎక్కడ? సొదమలో. హీ సెటిల్డ్ అట్ సదాం. సొదమలో స్థిరంగా ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము దేవుని పునాదుల పట్టణం కొరకు ఎదురు చూస్తూ గుడారంలో నివసించినాడు. ఆ దినాల్లో అబ్రహాం అంత గ్రేటెస్ట్ మిలియనేర్ ఎవరు లేరు. అంత గొప్ప ధనికుడు అబ్రహాము. ఎక్కడున్నాడు? గుడారాల్లో ఉన్నాడు. లోతు అంత స్థలం దొరికిందో లేదో పర్మనెంట్గా ఇల్లు కట్టుకున్నాడు. తలుపులు గట్టిగా వేస్తున్నారు కదా, మనకి ఏడ కనపడుతుందంటే ఆ దేవదూతలు వచ్చి, ఆ మనుషులు వచ్చి తలుపుని ఏం చేస్తారు? గుడారానికి తలుపు ఉంటుందా అంటే సెటిల్ చేసుకున్నాడు, బాగా ఇల్లు కట్టుకున్నాడు. సొదమ. ఆ కారణాన్ని బట్టి సొదమలోంచి బయటకు వచ్చినాడు. సొదమలో తను అవమానం పొందినాడు, సిగ్గు నొందినాడు. సొదమలో బలిపీఠం లేదు, సొదమలో సువార్త లేదు, సొదమలో తను బలిర్పణ చేయలేకపోయినాడు, బలి కట్టలేకపోయినాడు, బలిపీఠం కట్టలేకపోయినాడు, అర్పణ లేదు, ఆరాధన లేదు, సువార్త లేదు, ప్రత్యేకమైన జీవితం లేదు. ఎక్కడ? సొదమలో. అబ్రహాం దగ్గర ఎవరున్నారు? 318 మంది. ఎవరు వాళ్ళు? ఎవరండి?
పనోళ్ళు. 318 సర్వెంట్స్, ట్రైన్డ్ సర్వెంట్స్, వాళ్ళు శిక్షణ పొందినటువంటి సైనికులు, వాళ్ళు సేవకులు. వాళ్ళలో ఒకరిని పంపినాడు కొడుకు పెత్తనానికి. ఎవరోడు? ఎలియాజరు. తను పోకుండా తన యొక్క పని మనిషిని పంపితే ఆ పని మనిషి ఎంత ఆత్మీయుడిగా ఉన్నాడు చూసారండి. ఆ పని మనిషి పని మనుషుడు తీసుకుపోయిన 10 ఒంటెలను మోకరింపజేస్తున్నాడు. ఒంటెలు మోకరం చేసి ప్రార్థన చేస్తూ ఉన్నాయి. రెబ్కాను ఎన్నిక చేసుకునే విషయంలో బావి దగ్గర. అనగా ఆ అబ్రహాం ఇంట్లో ఉన్నటువంటి జంతువులకే అంత అయితే, పని వాళ్ళే అంత ఇదిగా ఉంటే ఎంత దైవికమైన వాతావరణం ఉంటుంది. ఎందుకు రెబ్కాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు? ఎవరు? ఎలియాజరు. రెబ్కాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏమ్మాయి కొన్ని నీళ్ళు ఇస్తావా అని అడిగినాడు. ఏమనింది అమ్మాయి? ఇట్లా అనుకున్నాడు, ఏ అమ్మాయినైతే నేను నీళ్ళు వేయాలని అడుగుతానో ఆమె ఏం చేయాలంట? నువ్వు తాగు, నీ ఒంటెలకు తాగు, నువ్వు తాగు, ఎవరైతే అంటదో. ఇట్లా అనుకున్నాడు మనసులో. ఏ పిల్ల అయితే నీళ్ళు అడిగితే నీకు ఇస్తా, నీ ఒంటెలు కూడా పోస్తా అని ఏ పిల్ల అయితే చెప్తాదో ఆ పిల్లే నా యజమాని యొక్క కోడలు అని అనుకున్నాడు. ఎక్కడ? వచ్చినాడు. అందరు వచ్చినారు, చూస్తున్నాడు అందరినీ. ఏమాయ్, ఎవరు మా యొక్క నీళ్ళు కావాలా అంటే, నీకేం తిట్టకుండా పోరా, నీకేందుకు నీళ్ళు ఇచ్చేది అని అంటారు, రివర్స్ మాట్లాడతారు. ఏమనింది అమ్మాయి? తాగుము, నీవు తాగు, నీ ఒంటెలకు పోయి. ఒక్క ఒంటె 70 బిందెలు నీళ్ళు తాగుతుంది. ఒక ఒంటె 70 బిందెలు నీళ్ళు తాగుతుంది. 12 70 ఎంత అమ్మాయి? 12 70. ఏమ్మాయి చెప్పండి, క్యాలిక్యులేట్ చేస్తాంటారు ఏంది మీరు? మ్యాథమెటిక్స్ రాదా? 12 ఎక్కం రాదా? ఏమండి మీరన్నా చెప్పండి, కరెక్ట్గా చూడండి. 12 5 60, 12 6 72, 12 7 84. ఎన్ని బిందెలు? 840 బిందెలు. ఎన్నిసార్లు ఎక్కి దిగాల బావిలోకి? బావిలో మోటార్ వేస్తే, ఇప్పుడు మనకేమొచ్చినాయి, మోటార్ స్విచ్ ఆన్ చేస్తే ఏమొస్తా ఉన్నాయి? టర్ర నీళ్ళు వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఊరి బయటకు పోయి బావిలోనికి దిగి ఎక్కి చూస్తూ ఉన్నాడు. ఎప్ప అంటే ఎవరు? ఎలియాజరు దాసులు నిలబడి చూస్తూ ఉంటే, ఈ పిల్ల ఒక్కటి పోస్తూ ఉంటే, ఏమరా నాయన మీకు బుద్ధి ఉందా లేదా? ఒకరిని వచ్చినా సాయం చేసినా అనిందా? తిరగబడిందా? మాట్లాడిందా? ఎన్నిసార్లు వంగి లేచి దిగిపోసింది. ఎందుకు తెలుసా? ఇంత బాధ్యత కలిగిన పని మనిషి మాకు కావాల కోడలుగా మా ఇంటికి. అప్పటికి అత్త చచ్చిపోయింది, అనగా అబ్రహాం యొక్క భార్య చచ్చిపోయింది. ఇంట్లో హౌస్ వైఫ్ లేరు. ఈ కాలంలో మా ఆమె కొంచెం బాగాలేదంటే, ఏమండి బాగలేదు, జొమాటోకి ఫోన్ చేసి, జొమాటో వచ్చిందండి, ఆన్లైన్లో బుక్ చేస్తే ఒక చికెన్ బిర్యానీ, ఒక లాల్ పప్పు, లెగ్ పీసులు. మీరు అంత బాగలేదంటే ఏం చేస్తారో తెలుసా? ఆన్లైన్ బుకింగ్ చేస్తే తెచ్చి ఇంట్లో కాలింగ్ బెల్ కొట్టి ఇచ్చిపోతా ఉన్నాడు. తెలుసా మీకు? జొమాటో. అర్థమైందా అండి? దైవికమైన నియమములో, దైవికమైన శ్రద్ధలో ఎంతగా లోపరుచుకుంది. ప్రార్థన చేస్తున్నాడు ఆ దైవజనుడు ఎలియాజరు. ఇలాంటి అమ్మాయి కావాలా మాకు, ఇంత శ్రామిక శక్తిని పొందేటువంటి దైవికమైనటువంటి వ్యక్తి కావాలా. హీ సక్సీడెడ్. తను ఏమనుకున్నది జై జీతం పొందినాడు తన జీవితంలో. తీసుకొని వచ్చాడు. భద్రం జాగ్రత్త, ఇస్సాకు పోకూడదు, అమ్మాయి రావాలా. మొన్న ఏదో పెత్తనంలో ఆ ఊరోళ్ళంట అమ్మాయి రాదంట, ఈ అబ్బాయి తిరగాలంట. ఊరొద్దులేండి, ఇక్కడ మీకు దగ్గరే. ఆ ఊరోళ్ళు అమ్మాయిలు చేసుకుంటే అమ్మాయిలు రారంట అత్తగారింటికి, ఈ భర్తే తిరుగుతూ ఉండాలంట, కానీ వాళ్ళ అమ్మగారింట్లోనే ఉంటారంట. ఓయమ్మ వద్దురా స్వామి అని వచ్చినారు మా వాళ్ళు. అలాంటిది ఎందుకు లేని. అర్థమైందా? భద్రం సుమి, ఇస్సాకుని తీసుకొని పోకూడదును, అమ్మాయి రావాలా. దట్ ఈస్ కాల్డ్ డివైన్ నేచర్. అది దైవికమైన స్వభావం, దైవికమైన నియమము. అర్థమైందా? ఇది ఎట్లా వస్తుందంటే ఆత్మ నియమము. ఆత్మానుసారంగా ఉంటే దైవికమైన నియమం వస్తుంది. శరీరానుసారమైన మనస్సు గలబ, కొట్లాటలు, పీకులాటలు, ఆందోళనలు, పోలీస్ కేసులు ఇవన్నీ ఉంటాయి. ఎక్కడ? ఏ కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ. శరీరానుసారాలు ఉంటే పోలీస్ కేసులు ఉంటాయి, కోర్టు కేసులు ఉంటాయి,
గొడవలుంటాయి, కొట్లాటలుంటాయి, ఆందోళనలుంటాయి, కలవరాలుంటాయి, అరుపులుంటాయి, రంకెలుంటాయి, కేకలుంటాయి. ఆత్మానుసారమైన మనస్సు, ప్రార్థన, మూలుగుతారు. వేదనతో, బాధతో, ఆందోళనతో, కలవరంతో, ప్రసవ వేదనతో ప్రార్థన చేస్తారు. ఈ దినాల్లో అలాంటి వాళ్ళు లేరు. నేను చిన్నప్పుడు హ్యానా జార్జ్ గారని ఒక ఆమె ఉండే, సుగుణా పీటర్స్ గారని ఉండే, ఎఫ్సిఎస్ పీటర్ గారు వాళ్ళమ్మ సుగుణా పీటర్స్. ఆమె కడప జిల్లాలో మొట్టమొదటి డిఈఓ జిల్లాలో. మా అమ్మ ఆమెకు స్టూడెంటు, వాళ్ళ కూతురుకు నేను స్టూడెంట్ను. సుగుణా పీటర్స్ అని ఉండే, హ్యానా జార్జ్ ఆమె టీచరు, మిసెస్ సైరస్. వీళ్ళు ఆరంభ దినాల్లో వాళ్ళు ప్రార్థన చేస్తే మూలిగి ఆ హ్యానా జార్జ్ అని ఆమెకు ఆయాసం అన్నమాట. ఆల్ నైట్ ప్రేయర్ జరిగితే ఆయాసపడతా ఉంటుంది, కూర్చోలేదు, నిలబడే ప్రార్థనలో ఉంటుంది అంటది. ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో ఆల్ నైట్ ప్రేయర్. మిసెస్ అబ్రహాం బర్మా జోసఫ్ గారి భార్య చాలా లావు ఆమె, 3 మనుషులు లావు ఆమె, దిట్టంగా ఉంటుంది. ఒక్కసారి రాత్రి 9 గంటలకు కూర్చునిందంటే తెల్లవారి 5 వరకు కాళ్ళు కూడా మార్చదు. అంత మనిషి, దిట్టమైన మనిషి, 3 మనుషులమైన ఉంటుంది ఆమె. ఆమె ప్రార్థన కూర్చుంటే ఆల్ నైట్ ప్రేయర్లో కాలు మార్చదు, లేసిపోదు, నీళ్లు తాగదు. అంతగా మూలిగి వేదనతో. ఇది నా ప్రియులారా, పాతులందరూ మూలిగి వేదనతో ప్రార్థించిన కారణాన్ని బట్టే బెర్షెబాలో ఇంకా కొంత ఊరుతా ఉంది. ఎక్కడ? మా బెర్షెబాలో పాతోళ్ళు మూలిగినారు, వేదన పన్నారు, బాధపన్నారు, నలిగినారు. వాళ్ళ ప్రార్థనలే కొద్దో గొప్ప మేము ఈ స్థాయిలో నిలబడి ఉన్నామంతే. మా గొప్పతనం ఏం కాదు ఇది. వాళ్ళు ఎంతో మూలిగి ప్రార్థన చేసిన దైవికమైన విధానంలో తెల్లవార్దులు పోరాడినారు. గంజి దాగి ఆకలితో, వేదనతో, బాధతో వాళ్ళు చేసిన సేవా ఫలితమైన దినాన లిఫ్ట్ వచ్చింది, అంతస్తుల మీద అంతస్తులు వచ్చినాయి. ఇంకేమొచ్చినాయి? విస్తారమైన సంపద మేము కలిగి ఉన్నామంటే వారి క్రయము, వారి ప్రయాసము, వారి వేదన. ఈ దినాల్లో అలాగా ప్రార్థించే ఆత్మానుసారులు బహు కొద్ది మందిగా కనబడతారు. రాత్రి 7 గంటలకు ఆల్ నైట్ ప్రేయర్లో చక్కగా మోకాళ్ళు లొంగితే దైవజనుడు తెల్లవారు 5 గంటల వరకు మోకాళ్ళ మీదనే పెద్ద మోకాళ్ళు వేస్తుంటాడు. ఇట్లే ఉంటాడు. తెల్లవారేంతవరకు కదళ్ళు మనిషి, స్టాచ్యూ లాగా ఉంటాడు. అందరు కాళ్ళు మారుస్తూ అంటారు, ఇది మారుస్తూ అంటారు, కాళ్ళు తిమిరెక్కింటాయి, బయటికి పోతా అంటారు, వస్తూ అంటారు, బయట వ్యవహారాలు చేస్తూ అంటారు టైంపాస్ కోసం. చూసారండి? ఆ వేదన, బాధ నేటి దినాల్లో నాకు లేదు, మనకు లేదు. మోకాళ్ళ మీద ఉండలేకున్నాం. ప్రార్థన అంటే ఎవరో మోకరించేది. అందరూ ఏమైనా సైజు పెరిగినారు. ఇంకేడ ప్రార్థన కొంగుతారు? బాగా సైజు పెరిగినారు. స్కిన్ టైట్ డ్రెస్సులు వేసిరి, ఇంకేడ మోకాళ్ళు లొంగుతాయి. ప్రతి స్టూడెంట్ జీన్స్ ప్యాంట్ వేసాడు, మోకాళ్ళు ఏడొంగుతాయి. ఇంకా చూసారన్నా? ఆరాధనలు ఏడ మోకాళ్ళు లొంగుతారు? ఈ దినాల్లో బోధ చేయడం కూడా నాకు కష్టమైంది. చాలా మట్టుకు బోధ చేయడం నాకు కష్టమవుతా ఉంది ఈ దినాల్లో. ఆయన ఇట్లా చెప్తున్నాడు, అట్లా చెప్తున్నాడని కూడా బాధపడతా ఉన్నారు చాలామంది. ఏం చేయాలని అర్థం కాలే పరిస్థితి. మరి ఇంకా భవిష్యత్తులో ఎట్టుంటుందో మరి పరిస్థితి. దైవికమైన నియమము పోతా ఉంది. దైవికమైనటువంటి వాతావరణంలో ప్రభు దగ్గర. అందుకే ఏమ్మాయి ఎక్కడ పోతున్నావు నువ్వు? షారాయి దాస్యమైన హాగరు ఎక్కడ పోతున్నావు నువ్వు? తెలీదా ఈ దేవదూతకు? ఏం మాట్లాడుతావు? ఏమ్మాయి హాగరు ఎక్కడ పోతున్నావు అనే దానికి ఎట్టుంది. షారాయి దాస్యమైన హాగరు అంటే ఎవరు? నువ్వు దాసివే. నువ్వు ఆమె మీద తిరగబడిపోతా ఉన్నావు. ఏం చేయాలా? పో, నీ యజమానురాలి చేతి కింద. ఎక్కడ అనిగేది? అనుగుతాండరా? అనగలేకున్నాం ఈ దినాల్లో. అత్త చేతి కింద అనిగిమని ఉండే కొడలు ఎక్కడ ఏమైనా ఎత్తుకుతే కూడా కనబడరేమో. ఏమండి? మీరు కాదండి, నాకు తెలియదు, మీ విషయం కూడా తెలియదు, మామూలు జనరల్గా చెప్తున్నాను. ఎప్పుడు చేస్తుందా అత్త అని కోడలు కోడల మీద ఎప్పుడు ఆరోపణ చేస్తూ ఉంటుంది అత్త. ఇక్కడేమంటున్నాడు? షారా దాసువైన హాగరు ఎక్కడికి వస్తున్నావు, ఎక్కడ పోతున్నావు, పారిపోతున్నావు ఎందుకు అంటే అణిగి మనకి ఉండడం ఇష్టం లేక
పారిపోతూ ఉంది, సర్దుకుపోలేక, మనసు కుదరక పారిపోతూ ఉంది, వెళ్ళిపోతూ ఉంది, కుటుంబం కోసాడు పెట్టుకుంటా ఉంది, కుంపటెత్తుకొని పోతా ఉంది. పో, నీ యజమానురాలి కింద అణిగిమణిగిండు. దాసివి కదా నువ్వు, ఎందుకు ఎదురు తిరిగినావు? హాగరు శరీరానికి సంబంధమైన మనస్తత్వం కనిపిస్తుంది. షారా ఆత్మ సంబంధమైన మనిషిగా మనస్సు నియమానికి పాటించేదిగా మనకు కనబడుతుంది. ఇస్సాకు ఇష్మాయేలు ఎవరు? వీళ్ళిద్దరు ఒక తండ్రి కుమారులే. ఇస్సాకు ఇష్మాయేలు వీళ్ళిద్దరు ఒక తండ్రి కుమారులే. వీళ్ళిద్దరి మధ్య పోరాటం ఉంది, వీళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది. అందుకే ఇది నన్ను కూడా ముస్లింలు ఏమంటారు తెలుసా? ఇస్సాకు ఉంచుకున్నామెకు పుట్టినాడు అని వాళ్ళు అంటారు. మనం ఏమంటాం? ఇష్మాయేలు ఇంకొక ఆమెకు పుట్టినాడని మనం అంటాం. వాళ్ళు అట్లా అంటారు, మనం ఇట్లా అంటాం. వాళ్ళు ఇష్మాయేలీలు కదా, అరబ్బులు, వాళ్ళ నుంచి ముస్లింలు వచ్చినారు. మనం ఎవరము? మన అబ్రహాము సంతానం, యూదులు. మనం అంటే మనం కాదు, యూదులు. అందుకంటాడు ఇస్సాకు వలనైనదే నీ సంతానము, ఇష్మాయిల్ది కాదు. అందుకే ఇష్మాయిల్ బతుకున్నప్పుడే అబ్రహాం ఏం చేశాడంటే, వీడు ఎప్పటికైనా పెద్దోనికి మావానికి ట్రబుల్ ఇస్తారని చెప్పి వాని మూటేముల్లా సర్ది వానికి ఇవ్వాల్సినది ఇచ్చి ఏం చేశాడు? బతుకున్నప్పుడే పంపించాడు, పోరా నువ్వు అని. ఎవరిని? ఇష్మాయేలీను. ఇస్సాకును డిస్టర్బ్ చేయగాకు. అందుకే ఇస్సాకు ప్రపోజల్ 24వ అధ్యాయం ఆదికాండంలో పెద్ద లాంగ్ చాప్టర్ ఏదిరా అంటే ఆదికాండంలో అదే. పెళ్లి విషయంలో ఇష్మాయిల్ చేసుకున్నాడు ఎవరినో, రికార్డెడ్గా అంతగా లేదు మనకి. ఇష్మాయిల్ కూడా పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళమ్మ చేసింది ఎవరినో తెచ్చి. కానీ ఇస్సాకుది అట్లా కాదు, ఇస్సాకుది దైవికమైన నియమం జరిగింది. అందుకే ప్రతి పెళ్లిలో ఇస్సాకు గురించే వాక్యం చెప్తారు మన వాళ్ళు, ఇష్మాయిల్ గురించి చెప్పారు. ఎందుకు కదా? ఇస్సాకు వలనైంది నీ సంతానం. ఇస్సాకు ఆత్మ సంబంధ మనుషుడు. అందుకే క్రమక్రమంగా అభివృద్ధి పొందినాడు, విస్తరించినాడు, వర్ధిల్లినాడు. తను పంట వేస్తే సంవత్సరమంతా పంట పండింది. ఇష్మాయిల్ గురించి, ఇష్మాయిల్ శరీర సంబంధంగా ఎదిగినాడు, ఇస్సాకు ఆత్మీయంగా ఎదిగినాడు. అందుకే అబ్రహాము కుమారుడైన, ఇస్సాకు కుమారుడైన, దావీదు కుమారుడైన అని మనం చదువుతాం. ఇష్మాయిల్ గురించి మనం చదవము. ఇష్మాయిల్ శరీర సంబంధమైనటువంటి కుమారుడు, వాగ్దానం లేకుండా పుట్టినవాడు, అడ్డదారిలో పుట్టినవాడు, గాడిద స్వభావం గలవాడు. కానీ ఇస్సాకు వాగ్దానం ద్వారా పుట్టినవాడు, గొర్రెపిల్ల సాధువుగా పుట్టినటువంటి వాడు, దైవికమైన నియమంలో పుట్టినవాడు, దేవుని చిత్తానుసారంగా పుట్టినవాడు, తగిన కాలంలో పుట్టినటువంటి వాడు, దైవికమైన నియమం ప్రకారం పుట్టినటువంటి వాడు ఇస్సాకు. అందుకే ఇస్సాకు వలనైనదే నీ సంతానము, అబ్రహాం ఇష్మాయిల్ది కాదు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, వీరు కూడా ఎవరు? శరీరానుసారులు, ఆత్మ. ఇద్దరు ఒక్క పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూశారు. దివిటీలు ఆరిపోయినాయి. భూ సంబంధమైన వ్యవహారాల్లో చిక్కుకొని వాళ్ళు దివిటీలను వాళ్ళు చక్కపరచుకోలేదు. వీళ్ళు భూ సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండి ఆత్మమైన నియమంతో వీరి దివిటీలు ఆరిపోలే, మండుతున్నాయి, ప్రకాశిస్తున్నాయి, వెలిగిస్తున్నాయి. మా దివిటీలు ఆరిపోతున్నాయని వాళ్ళంటే మా దివిటీలు మండుచున్నాయి. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానం. అక్కడ చదివినాం మనం. జీవం వస్తుంది, సమాధానం. ఆ ఆత్మ నియమము, ఆత్మతో మనము సత్యముతో ఆరాధించినప్పుడు ఆత్మ దేవునితో సంబంధం కలిగి ఉంటుంది, ఆత్మ దేవునితో సంబంధం కలిగి ఉంటుంది. ఈ శరీరము లోకంతో సంబంధం ఉంటుంది. అర్థమైందా? లోపల ఆత్మ దేవునితో సంబంధం పెట్టుకుంటుంది. ఈ బాహ్యమైనటువంటి ఈ శరీరము లోకముతో. తిను, త్రాగు, సుఖించు, సోకుబడు, గొర్రెల రంగు పెట్టుకో, లిప్స్టిక్ పూసుకో, ఇది పూసుకో, అది చేసుకో. ఏంది ఇది చెప్పేది? శరీరము, అవుట్వర్డ్ అపియరెన్స్. అందుకే దావీదు విషయంలో సమూయేలుతో దేవుడు మాట్లాడుతుంటాడు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ యెహోవానైనా నేను హృదయాన్ని లక్ష్య పెడతాను. అపోస్తలుడైన పౌలు పేతురుకు తర్వాత మిగతా వాళ్ళందరికీ రాస్తుంటాడు, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక ఏందంట, సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయముగా అలంకారముగా అలక్షయమైనటువంటివి మీకు అలంకారముగా ఉండాలా. ఇవి అలంకారం, ఆత్మీయమైన అలంకారం. కాబట్టి మధ్యాహ్న సాయంకాల సమయంలో ప్రభువా, ఈ దౌర్భాగ్యకరమైన శరీరం నుండి నన్ను విడిపించి ఆత్మతో నియమం, ఆత్మ నియమం ప్రకారం నేను లోకంతో, ఆత్మ స్వభావము, శరీర స్వభావం, ఈ రెండు కలిసి ఉండలేవు.
ఒకటే గెలుస్తుంది, ఒకటి ఓడిపోతుంది. కాబట్టి ఈ రెండిటల్లో దేన్ని పోషిస్తామో అది బలపరచబడుతుంది, దేన్ని అయితే పెంచి పోషించమో అది నీరసిల్లిపోతుంది. దావీదు సౌలే. దావీదు ఆత్మానుసారుడు, ఆత్మీయంగా ఎదిగినాడు. సౌలు శరీరానుసారుడు, శరీర విషయంలో మనసు ఉంచినాడు. బలి, అర్పణ, దేవునితో సంబంధము, దేవునికి బలిపీఠం కట్టాలా, ఆరాధన చేయాలా, మందిరం కట్టాలా, దేవుని సన్నిధి సహవాసం కలిగి ఉండాలా, యాజకులు కలిగి ఉండాలా, ఇది లేదు సౌలుకు. దావీదుకు ఉంది. అయ్యో చాలాసార్లు బాధపడతాడు దావీదు. చాలామందితో మాట్లాడుతూ బైబిల్లో మాట్లాడతాడు, నేను దేవుని మందిరం కట్టాలనుకుంటే దేవుడు కట్టనిలే, దేవుని మందిరం కట్టాలని అందరూ వచ్చిన వాళ్ళందరితో చెప్తాడు. లోపల ఉంది, కానీ యూ షుడ్ నాట్ బిల్ట్. నువ్వు కట్టకూడదు, మాట్లాడదు ఈ విషయంగాను, ఈ విషయంలో మళ్ళీ నాతో చర్చ చేయొద్దు, నువ్వు కట్టకూడదు అంతే. నీ నడుమున పుడతాడు, వాడు కడతాడు. వచ్చినందరూ అభ్యాతారు వస్తే అభ్యాతారుతో మాట్లాడుతూ అంటాడు, దేవుడు నన్ను మందిరం కట్టొద్దన్నాడు, నేను ఇంత మహానగరంలో ఉంటే నేను కట్టాలనుకుంటే ఆయన కట్టొద్దంట అన్నాడు. ఇంకోడు వస్తే అంటాడు, దేవుడు ఇల్లు పట్టాలంటే దేవుడు కట్టొద్దంట అన్నాడు. బాధపడతా అన్నాడు, నలిగిపోతా అన్నాడు, విరిగిపోతా అన్నాడు. దేవుడు పర్మిషన్ ఇలా కట్టొద్దు నువ్వు అన్నాడు. ఆ ఆశ, కోరిక, జిగుప్స, వాంఛ సౌల్లో మనకు కనబడదు. ఎక్కడ బలిపీఠం కట్టలే, బలి అర్పించలేదు, యాజకులంటే లెక్కలేదు. యాజకులు చంపినటువంటి వాడు 82 మంది యాజకులు చంపిన 52 మంది యాజకులు చంపినాడు ఒక్క దావీదుని బట్టి. ఎట్టడి ఆత్మానుసారుడైతాడు? దావీదుకి హెల్ప్ చేసినాడు ఒక యాజకుడు. కనబడిన యాజకులందరినీ 52 మందిని చంపినాడు. ఇదోయగనేవాడు చంపించినాడు. ఎక్కడ ఆత్మీయుడు? అందుకే సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లేను, దావీదు అంతకంతకు ప్రబలేను. ఆత్మానుసారులు, శరీరానుసారం ప్రార్థన చేసిన ప్రభా, నన్ను ఆత్మానుసారం మనిషిగా తయారు చేయి, ఆత్మ నియమనాల పనిచేసే విధానంలో సహాయం చేయి. శరీరము నానాటికి ఇదే పౌలు పుస్తకం అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించిన ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. ఈ బాహ్య శరీరము ఇది కృషించిపోద్ది, ఆత్మ శరీరం, ఆత్మ దినదినము నూతనపరచబడతా ఉంది. ఆత్మ దీపమును నన్ను నూతనపరచు, ఆత్మ దీపము వెలిగించబడినట్లు నాకు సహాయం చేయమని ప్రభుని అడుగుదాం. ప్రభువా, ఆత్మ నియమం నాలో పనిచేయనట్లు ఆత్మానుసారమైన మనసు నాకు దయచేయి, నన్ను ఆత్మీయునిగా తయారు చేయి, స్పిరిచువల్ మ్యాన్గా నన్ను తయారు చేయి. ఇది ఒకరోజుతో పోయేది కాదు. రోజు రోజు మనం ప్రభు దగ్గర అప్పగించుకున్నప్పుడు, సరి చేసుకున్నప్పుడు, ప్రతిష్ఠించుకున్నప్పుడు, ప్రభు దగ్గర వాక్యం ద్వారా సరిచేయబడినప్పుడు మనం అంతరంగ జీవితంలో దైవికమైన నియమములో మనము ముందుకు సాగుతాం. లేదంటే శరీర సంబంధమైన నియమమే మనలో పనిచేస్తుంది. మధ్యాహ్న సమయంలో, సాయంకాల సమయంలో పరీక్షించుకొని అట్టి కృపను ప్రభు మనకు అనుగ్రహించినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. రండి. వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును, నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. ముసుల నుండి బలమైన చేతితో జలరా, సుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా, యథార్థమైన నీ మార్గం, పరిపూర్ణమైన నీ మార్గం యెహోవా. విన్న వాక్య వెలుగులో మనం పరిశీలించుకుందాం. ఆత్మానుసారంగా నడిపించబడుతున్నామా, లేదా శరీరానుసారంగా అంటే లోకానుసారంగా నడిపించబడుతున్నామా? ఆత్మానుసారమైన మనసు జీవము, శరీరానుసారమైన జీవం మరణం. అనేక మంది భక్తులను దేవుడు జ్ఞాపం చేస్తూ వచ్చినాడు. దావీదు ఆత్మానుసారంగా నడుచుకోవడం బట్టి అంతకంతకు వర్ధిల్లుతూ ఇశ్రాయేలు మీదుగా రాజుగా దేవుడు చేయడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. రూతు నీ జనమే నా జనము,
నీ దేవుడే నా దేవుడని ఆత్మానుసారంగా నడిపించబడటం బట్టి దేవుని యొక్క వంశావళిలో చేర్చబడుతూ వచ్చింది. ఈ రీతిగా అనేకమైన ఉపమానాలు చూస్తూ వచ్చిన రాకడలో చూసినప్పుడు కూడా తమ దీపటీలు వెలుగుచున్నట్టుని బట్టి పెండ్లి కుమారుతో కూడా ఎత్తబడుతూ వచ్చినారు. అయితే శరీరానుసారమైన జీవితం కలిగి దేవుని సన్నిధి లేకుండగా దేవుని యొక్క అక్కర పని నిమిత్తమై భారం లేని వ్యక్తులుగా సౌలు వలె, దేవునితో దేవుని కార్యాల కొరకై నడవలేని ఓర్పావలే, ఆత్మ తమ డ్యూటీలను ఆరిపోయిన బుద్ధి లేని కన్యకుల వలె ఒకవేళ ఉంటే ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఆత్మానుసారంగా ఉండాలని, ఆయన రాకడలు ఎత్తబడాలని దేవుని ఉద్దేశం. అందరూ అంతటా మారుమనసు పొందాలని, మనుషులందరూ రక్షణ పొందవాలని దేవుడు చేయించున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు సాయంకాలం వెళ్ళి ప్రేమించి మరొక పర్యాయం తన వాక్కును అనుగ్రహించి తన ఆత్మదారుని సిద్ధపరిచి హృదయశుద్ధిని కోరేవాడుగా ఉంటున్నాడు. ఇస్సాకు సంతానం వల్లే ఆశీర్వాదకరమైన జీవితం ఉండాలని, అన్ని విషయాల్లో దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలని జ్ఞాపం చేస్తూ ఇస్మాయిల్ వలె ఎదురాడ స్వభావం తప్పించబడాలని, విడిచిపెట్టబడాలని దేవుడు హెచ్చరిక చేస్తూ వచ్చినాడు. సాయంకాల పేరులో ఒకవేళ అలాంటి శరీరానుసారమైన మనసు కలిగిన వ్యక్తుల వలె ఉంటే నాలో ఫలింపని ప్రతి తీగను తీసి బయట పారవేయనన్నాడు. ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు ఫలించి ఆయన కొరకు సాక్షిగా జీవించాలని దేవుని యొక్క సంకల్పం, ఉద్దేశం. అందుకొరకయే నీ కొరకు తన ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చి ఆయన సన్నిధిలో చేరుస్తూ వచ్చినాడు. అయ్యా ఈ 1 సంవత్సరం కూడా ఉండి నిమ్మని కృప చూపుతూ సమయం ఇస్తున్నాడు. సమయాన్ని నువ్వు త్రోసిపుచ్చుకొని నష్టపోవద్దు. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిలుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందనని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం, దేవుని మాట వినకపోవడమే పాపం. సాయంకాల వేళలో ఇంకా ఎక్కడ నీ ఆత్మీయ జీవితంలో దేవుని మాట వినలేకపోతున్నావు, దేవునికి హృదయం ఇవ్వలేకపోతున్నావు, దేవునికి లోబడి జీవించలేకపోతున్నావు. ప్రభు నిన్ను దర్శించినప్పుడు లోబడి ఆయన వాక్యం విని సరిచేసుకో. ప్రభు రాకుల్లో ఎత్తపడతావు. ఆయనకి ఇష్టడుగా జీవించు. నువ్వు సమాధానం పొందుతూ వస్తావు, జీవం పొందుతూ వస్తావు, క్షేమం పొందుతూ వస్తావు. నీకును నీ కుటుంబానికి నువ్వు నివసించే స్థలానికి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మారుస్తూ వస్తాడు. ఆ రీతిగా సిద్ధపరచినట్లుగా ప్రభు సహాయం చేయండి. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మరి దాసును మరుగుపరుచుకుని సాయంకాలం వేళలో సువార్త కూడికలోనైనా రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం ఆధారం చేసుకొని, అదే రీతిగా 7వ అధ్యాయము 24, 25 వచనాలు ఆధారం చేసుకొని ప్రభా, శరీరానుసారమైన జీవితం, ఆత్మానుసారమైన జీవితంలో ఇరుకనబడిన సమయంలో నీ వైపు చూచి ఆత్మానుసారులుగా సాగిపోయినట్లుగా ప్రభా మా ఎదుట తీసుకొచ్చిన భక్తుల వల్ల జీవించి నీకు మహిమకరంగా జీవించే వ్యక్తులుగా మేము ఉండాలని ఆశించి మీరు వెల్లడిపరిచిన మాటలు మీరు ప్రభా మా హృదయాల్లో, విన్నవారి హృదయాల్లో కార్యం జరిగించి దాని ప్రకారం జీవించి ప్రభా మూలిగిడి ప్రార్థన చేసి అనేకమైన ఆత్మల రక్షణలోకి నడిపించే వ్యక్తులుగా, ఆత్మానుసారాలకు నడిపించబడిన వారై ఎందరు ఆత్మచేత నడిపించబడుతురో వారందరూ దేవుని కుమారులైందరని 14వ వచనంలో జ్ఞాపం చేసినట్టు ప్రభువా, ఈ ఆత్మచేత నడిపించబడిన వారై నీకు ఇష్టముగా జీవించి ఈ పని కొరకై నన్ను మమ్మల్ని సిద్ధపరిచి నీ రాకడలు ఎత్తబడే గుంపులో చేర్చున్నట్లుగా సహాయం చేసి నడిపించు హృదయ ఇచ్చేయం. చేరువచ్చిన ప్రజల్లో కూడా ఆత్మీయమైన మెలకువ, చురుకుతనమును, ఆత్మానుసారంగా నడిపించబడే జీవితమును, లోకము నుండి వేరై జీవించే జీవితం వారికి దయచేయము. ప్రతి బలహీనతను ప్రభావ మీరే బాగు చేయము. విత్తబడిన వాక్యం వారిలో హృదయాల్లో కార్యం జరిగించు. చేయబడిన పరిచర్య తగిన బహువన దాసుని కుటుంబానికి దయచేయము. రానైన దినాల్లో ఇంకా దాసుని యొక్క పరిచర్య విస్తరించి వ్యాపించి అనేక